మందు పురుగుల మందు కంటే ఘోరంగా ఉంది. తీసేస్తున్నా అన్నాడు, తీయాలి. లేదంటే కంటిన్యూగా ఉన్నదో కంటిన్యూ చేయాలి. ఫస్ట్ నుంచి ఉన్నది మధ్యలో ఈ సంత బ్యాటలు దించుకోవాలి. చెప్పండి. ఇట్లు పెరిగిపోయి వైన్ మందు పురుగుల మందు కంటే ఘోరంగా ఉంది. 35 సంవత్సరాల లోపల అందరూ చనిపోతాంటారు మందు తాగి. ఎవడు పని చేయలేకపోతున్నాడు. మందు మంచిది కాదంటారా? కాదు, అది మందు నిషేధంలో భాగం అంట కదా. భాగం అంటే మరి ఫస్ట్ ఏమన్నాడు, తీసేస్తున్నా అన్నాడు, తీయాలా. లేదంటే కంటిన్యూగా ఉన్నదో కంటిన్యూ చేయాలి. ఫస్ట్ నుంచి ఉన్నది మధ్యలో ఈ సంత బ్యాటలు ఎందుకు దింపుకోవాలా. చెప్పండి. పాత మంది బాగుందంట. బాగుంది అది. ఇప్పుడు ఈ మందు బాగాలేదు. మందు వల్ల చాలా అనారోగ్యం. అయినా తాగుతున్నారా? తాగుతున్నారు. మరి ఏం చేస్తారు, అలవాటైన వాళ్ళు మానలేరు కదా. తప్పట్లేదు. తప్పట్లేదు. పథకాల డబ్బులు మందుకు వాడుతున్నారంట, నిజమేనా? అందుకే ఇంకా తిరిగి అప్పు చేస్తున్నారు. అప్పు తిరిగి చేస్తున్నారు. ఈ పథకాలు ఎలా ఉన్నాయన్న? పథకాలు ఏం పథకాలు అండి, 1000 మందికి చెప్తున్నారు, 5 మందికి ఇస్తున్నారు. 1000 మంది అని చెప్తున్నారు, 5గురికి ఇస్తున్నారు. ఆ ఇచ్చిన డబ్బులు వచ్చినట్టు సాయంత్రం దుబ్బెస్తున్నారు. ఇంకేముంటది. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతున్నారు అవుతున్నారు. 90% అవుతున్నారు. ఆ పథకాల నుంచి డబ్బులు మళ్ళీ మందుకు పెట్టుకుంటారు, తిరిగి అప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా బాన్స్ అయిపోయి ఇంకా డబ్బులు వద్దంటారా? తీసేయాలంటారా? వేస్ట్ అండి, వేస్ట్ పథకాలు. ఉపయోగం లేదంటారు. ఉపయోగం ఏం లేదు. పథకాల బదులు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి పెట్టండి, అన్ని పెట్టండి. జాబులు ఇవ్వాలంట. జాబులు రావాలా. జాబులు లేక ఆంధ్ర నుంచి వేరే కంట్రీలకు వెళ్ళిపోతున్నారు. వేరే హైదరాబాద్, బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్, ఆంధ్రాలో ఎవరు లేడు. చదువుకున్నాడు ఒక్కడికి జాబ్ రావట్లేదు. యువతకి ఒక్క ఉద్యోగ అవకాశం ఏం లేదు. అందరూ ప్యాకెట్లు గంజాయి. 5 ఏళ్ళు ఒక్క జాబ్ లేదా? ఒక్క జాబ్ కదా, తిరిగి కాల్ చేస్తాడు. ఉన్న జాబులన్నీ ఏం లేదంటారు. రాజధాని ఏది అంటే ఏమని చెప్తారు చెప్పండి. అక్కడ ఫస్ట్ ఉన్నదే అదే. అక్కడ ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి అన్నారు వైజాగ్ అంటున్నారు. వైజాగ్ కాదు, ఇక్కడ భూములు దొబ్బడాకే. ఇక్కడ భూములు బోల్డ్ ఉన్నాయి, గవర్నమెంట్ భూములు. అవి దొబ్బడాకే ఇక్కడ అని చెప్పారు. అర్థమైందా? ఇక్కడ ఏం రాజధాని అవసరం లేదు. ఎవరికి వైజాగ్ కదా, వైజాగ్ వస్తే డెవలప్ అవుతుంది. ఒక్క డెవలప్ అవ్వలేదు, ఉన్న డెవలప్మెంట్ చాలు. వాళ్ళు చేసేది ఏముంది, మేమే చేసుకుంటాం. మీరే చేసుకుంటారు. మీకైతే వైజాగ్ రాజధాని అవసరం లేదు, అమరావతి చేసి చాలంటారు. ఇంకా బోల్ దొంగ దోపిడీలు జరిగిపోతాయి. ఇంకా క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది అంటారా? చాలా ఇప్పటికే పెరిగిపోయింది ఆల్రెడీ. ఇంకా పెరుగుతుంది. వైజాగ్ ఎప్పుడైనా ప్రశాంతంగానే ఉండాలి. ప్రశాంతంగా ఉంటే మంచిది, అందరికీ బాగుంటుంది. అందరికీ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు. పవన్ కళ్యాణ్, బీజేపీ మొత్తం 3 వస్తాయి. నెక్స్ట్ సీఎం అంటే ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారా? ఎమ్మెల్యే కంపల్సరీ అవుతాడు. ఆయన అసెంబ్లీలోకి వెళ్తే మిగతా వాళ్ళందరూ తొక్క తీస్తాడు. అది మెయిన్.